హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ ఇంటి వంట. ఈరోజు వీడియోలో ఆకాకరకాయ ఎండునెత్తల కర్రీ చెప్పాలనుకుంటున్నానండి, చూపించాలనుకుంటున్నాను. అయితే ఈ ఆకాకరకాయలు నీట్గా మరి సాల్ట్ వేసి కడిగేసుకోవాలి. ఎందుకంటే ఆ యొక్క ముళ్ళ మధ్యలో మట్టి అది ఉంటుంది. ఇలా చక్కగా రెండు భాగాలుగా కట్ చేసుకొని, కొన్ని లేతవైతే ఇలాగే ఉండి మనం ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. కొన్ని ముదురువి ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఈ లోపలంతా పొట్టంతా తీసేసి ఇలా నీట్గా మనం కడిగి పెట్టుకోవాలి. ఇలా కొన్నిటికి లేతగా ఉన్న వాటికి ఇలాగా మంచిగా ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా మంచిగా ముక్కలు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కర్రీకి వీలుగా గ్రేవీ మంచిగా వచ్చేలాగా ఇలా పీసెస్ కట్ చేసుకొని, ఒక ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి మనము రెడీ చేసుకొని ఫస్ట్గా ఆయిల్ పెట్టుకొని, మరి అందులో ఎండు నెత్తళ్ళు శుభ్రంగా కడిగి వేడి నీటిలో శుభ్రం చేసుకొని మరి ఒకసారి ఫ్రై చేసేసుకొని, ఇలాగా ఆయిల్ వేసిన వెంటనే ఫస్ట్ ఎండు నెత్తళ్ళు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. దాంట్లోనే కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి కొద్ది బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనము ఆనియన్ పీసెస్గా కట్ చేసుకొని పొడుగ్గా వేసేసుకోవాలి. అవి బాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా కొంచెం బ్రౌనిష్గా వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకుంటే ఆనియన్ బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుందండి. ఆనియన్స్ వేగకుండా మనం ఆకాకరకాయ వేయకూడదు. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకా త్వరగా ఫ్రై అవుతుంది. కొంచెం బ్రౌనిష్గా మంచిగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకోవాలి. అలాగే బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా మెత్తగా ఆనియన్ బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయిన వెంటనే బాగా కలుపుకొని దాంట్లోనే ముందుగా మనం చక్కగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క ఆకాకరకాయలని వేసేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా వేసి ఒకసారి బాగా కలిపి మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని సిమ్లో బాగా మగ్గించుకోవాలి. అయితే ఎప్పుడైతే ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఆకాకరకాయలు వేస్తాము, చాలా టేస్ట్గా ఉంటుంది కూర. మరి అలాగే మనము ఆకాకరకాయలు కలిపి పెట్టుకొని మగ్గిన తర్వాత కొంతసేపటికి ఇలాగ అవుతుంది. మరి ఈ విధంగా తయారైనప్పుడు దీంట్లోనే మనం టమాటాలు పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఇది ఫ్రై కాదండి, కర్రీ కాబట్టి గ్రేవీ కోసం నేను టమాటా యూజ్ చేస్తున్నాను. అలాగే శుభ్రంగా కలిపి దాని తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కారము తగినంత వేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువనే పడుతుంది. సో కారం వేసేసుకున్న వెంటనే కొంచెం ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని మరి మళ్ళీ చక్కగా మొత్తం ఆ ముక్కలన్నిటికీ కూడా కారం పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒకసారి బాగా మరి ఆయిల్లో ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటరు, కారము, ధనియాల పొడి, ఉప్పు ఇవన్నీ ముక్కలకి పట్టే విధంగా మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇది చాలా మంచిదండి, చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం కారము నీళ్లు పోసిన తర్వాత ముందుగా మరి రెడీ చేసుకున్నటువంటి ఆ ఎండు నెత్తల్ని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. అవన్నీ కూడా కలిపి మనము కొంచెం మూత పెట్టి మగ్గించిన తర్వాత సిమ్లోనే మగ్గించుకోవాలి. కాసేపు అయిన తర్వాత చూస్తే కర్రీ రెడీ అయిపోయినట్టే. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. వేడివేడి అన్నంలో ఆకాకరకాయ ఎండు నెత్తల కర్రీ వేసుకొని తింటే నిజంగా చాలా టేస్ట్గా వచ్చింది. ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.